మహాశివరాత్రి పర్వదినాన ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా శివాలయాల్లో భక్తుల బారులు తీరారు. వేకోజాము నుంచే భక్తులు ఆలయాలకు చేరుకొని శివయ్యను దర్శించుకుంటున్నారు. నల్లగొండ పట్టణంలోని పానగల్ పచ్చల ఛాయా సోమేశ్వర స్వామి ఆలయాల్లో, చెరువుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయంలో, వాడపల్లి వద్ద కృష్ణా మూసీ నది సంగమం వద్ద వెలిసిన మీనాక్షి సమేత అగస్తేశ్వర స్వామి ఆలయంలో, సూర్యాపేట జిల్లాలోని పిల్లలమర్రి, నాగులపాడు త్రికుటేశ్వర స్వామి ఆలయాల్లో భక్తులు బారులు తీరారు. అభిషేక ప్రియుడైన శివుడికి రుద్రాభిషేకాలు, మాన్యాసపూర్వక అభిషేకాలు చేస్తూ భక్తులు శివనామస్మరణతో ఆధ్యాత్మిక చింతనలో మునిగి తేలారు. నల్లగొండలోని ఛాయా సోమేశ్వర ఆలయం నుంచి మా ప్రతినిధి రాము మరిన్ని వివరాలు అందిస్తారు. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని శివాలయాన్ని కూడా శివనామస్మరణతో మారుమవుతా ఉన్నాయి. వేకోజాము నుంచే భక్తులు శివాలయాలకు పోటెత్తా ఉన్నారు. ప్రధానంగా నల్గొండలోని అత్యంత చారిత్రక ప్రాంతమైనటువంటి పానగల్ పచ్చల సోమేశ్వర ఆలయం, ఛాయా సోమేశ్వర ఆలయం, వాడపల్లిలోని మీనాక్షి సమేత అగస్తేశ్వర స్వామి ఆలయం, చెరువుగట్టు ఆలయాలన్నీ కూడా వేకోజాము నుంచే భక్తులతో సందడిగా మారాయి. ఈరోజు శివుడికి అభిషేకాలు చేసుకుంటే పుణ్యం లభిస్తున్నది చారిత్రకమైనటువంటి నేపథ్యం కాబట్టి పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి తరలి వచ్చి శివయ్యకు అభిషేకాలు చేస్తూ పెద్ద ఎత్తున పూజలు చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఛాయా సోమేశ్వర ఆలయంలో ఉన్నాం. వేలాది మంది భక్తులు ఇక్కడ తరలి వస్తున్నారు కాబట్టి వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా బారికేడ్స్ ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో ఛాయా సోమేశ్వర సంబంధించినటువంటి చైర్మన్ ఉన్నారు. సార్, ఎట్లాంటి ఏర్పాటు చేశారు సార్? ఇవంతా కూడా చాలా అద్భుతంగా ఉంది. ఓం నమః శివాయ. భక్తమహాశయులకి మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. 300 సంవత్సరాలకు ఒకసారి సిద్ధించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ముహూర్తంలో ఈ శివరాత్రి రావడము, ఇప్పుడు మనం జన్మ తీసుకోవడము, ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్పితే ఈ ప్రాచీనమైన ఛాయా సోమేశ్వర స్వామిలో సేవ చేసుకోవడం, స్వామివారిని దర్శించుకోవడం అనేది జరగదు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా గౌరవ కలెక్టర్ గారి ఆదేశానుసారం నల్గొండ గౌరవ ఆర్డీఓ గారి యొక్క అధ్యక్షతన ఈ యొక్క కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. విచ్చేస్తున్నటువంటి భక్త మహాశయులకు ఎక్కడ అసౌకర్యం కలగకుండా 5 క్యూ లైన్లు దగ్గర క్యూ లైన్ ద్వారా స్వామివారిని కళ్ళారా వీక్షించడం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రసాదం వితరణ కార్యక్రమాలు కూడా చేసి ఇప్పుడే మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం ముగిసింది. సాయంకాలం జరిగేటువంటి కళ్యాణానికి మన రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మరియు సినిమాటోగ్రఫీ మాత్యులు శ్రీ కోమరెడ్డి వెంకరెడ్డి గారు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించడానికి మరికొద్దిసేపట్లో ఈ యొక్క ప్రాంగణానికి విచ్చేస్తున్నారు. వారికి స్వాగత ఏర్పాటు కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ ఎదురుగా ఉన్న కృష్ణా పుష్కరంలో తెప్పోత్సవంతో ఆ యొక్క ఉత్సవాలు ముగుస్తాయి. మరి సహకరిస్తున్న భక్త మహాశయులందరికీ కూడా, అధికారులకి, పూర్వ ప్రముఖులకు, నాయకులకు అందరూ కూడా రుద్రసేన ఆలయ కమిటీ ఆధ్వర్యంలో హృదయపూర్వకంగా ధన్యవాదం తెలియజేస్తున్నాం. ఇది ప్రకృతి ఒడిలో ఉన్నది. ఇప్పటికే ఇక్కడ కలువ పూలు చూస్తున్నాము. మీరు 2000 యజ్ఞ యాగాదులకు సంబంధించిన మొక్కలు ఆ చెట్లలో నుంచి వాటిని స్పృశిస్తూ ఆ యొక్క గాలిని ఆస్వాదిస్తూ అత్యంత భక్తి పారవస్యంతో భక్తులు వచ్చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడి పర్యావరణాన్ని కాపాడండి. ఇది ఎంతో మహిమగల 1000 సంవత్సరాల చరిత్ర ఉన్న దేవాలయం. ఆనాడు చోళరాజులు మరి ఎంతో వేద ఘోషతోని ఇదంతా కూడా తులతూగినటువంటి ఈ ప్రాంగణం మరి గౌరవ మంత్రివర్యుల యొక్క ఆధ్వర్యంలో దీనికి యునెస్కో గుర్తింపు వచ్చే విధంగా చొరవ చూపినట్లయితే ఇక్కడ ఉన్న నిక్షిప్తమైన శిల్ప సంపద కానీ, ఇక్కడ మహిమ కానీ, ఇక్కడ శాస్త్ర సాంకేతిక నిపుణులు కానీ ఇదంతా కూడా విశ్వవ్యాప్తం కావాలని చెప్పేసి అటువైపుగా మేము కూడా అడుగులు వేస్తూ ఉన్నాము. స్వీకరించాలని రాత్రి జాగరణం చేసేటువంటి భక్తుల కోసం కూడా సాంస్కృతిక కార్యక్రమాలను కూడా పూర్తి స్థాయిలో మేము ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఎండాకాలం ఎక్కువ ఉన్నది సార్, భక్తులకు ఇబ్బంది లేకుండా వారికి వితరణ సంబంధించి తాగునీటి కూడా ఎట్లా ఏర్పాటు చేయాలి? ఇట్లా లక్షలాదిగా తరలి వస్తున్న భక్తులకు మేము చల్వ పందిళ్ళు వేసాము. సాధ్యమైనంత మేర చెట్లు, ఇక్కడ ఆల్రెడీ చెట్లతో ఇదంతా నిండిపోయింది కాబట్టి చెట్ల మధ్యలో నుంచే వారికి క్యూ లైన్ ఏర్పాటు చేస్తాము. ఎక్కడైతే మనకు ఎక్కువగా నీడ లేదో అక్కడ చల్వ పందిళ్ళు కూడా మనకు వేయడం జరిగింది. నల్గొండ మున్సిపల్ శాఖ కూడా పూర్తి స్థాయిలో మనకు పోలీస్ శాఖ కానీ, ఇటు ఆరోగ్య శాఖ, ఎండోమెంట్, ఆర్కియాలజీ అన్ని శాఖలు కూడా మాకు గౌరవ కలెక్టర్ గారి ఆదేశానుసారం పూర్తి స్థాయిలో మాకు సహకరిస్తున్నాయి. 200 మంది పోలీసుల బందోబస్తును కూడా భక్తులకు అసౌకర్యం కలగకుండా మా రుద్రసేన సభ్యులు కూడా సుమారు ఒక 300 మంది శక్తి వంచన లేకుండా గత 4 రోజుల నుంచి ఈ భక్తులకు ఏర్పాట్లలో తలముకున్నారు. ప్రతి భక్తునికి స్వహస్తాలతోని అభిషేకించుకొని, అర్చించుకొని ఆ స్వామిని కళ్ళారా వీక్షించే అవకాశాన్ని మేము కల్పించడం జరిగింది. ఎన్ని గంటలకు పూజలు ప్రారంభమయ్యండి? ప్రత్యేకంగా ఈరోజు ఎలాంటి పూజలు చేస్తున్నారు గర్భగుడిలో? తెల్లవారుజామున 3 గంటలకే ఏదైతే మనకు శ్రీ ఆదిశంకరాచార్య శారద లక్ష్మీనరసింహ సరస్వతి పీఠం చిక్కమంగళూరు నుంచి ఆ యొక్క పీఠాధిపతి గారి యొక్క కరకరల చేత తయారు చేయబడి వచ్చినటువంటి పార్థివలింగానికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము గావించడం అనేది జరిగింది. అది సుమారు 6 గంటల పూజ. ఇప్పుడే ఆ ఉత్సవం ముగిసింది. సాయంకాలం అట్టి పార్థివలింగానికి ఎదురుగా ఉన్న కృష్ణ పుష్కరంలో ఆ స్వామివారిని పల్లకి సేవ గావించిన పిదప అక్కడ జలాదివాస కార్యక్రమం, నిమజ్జన కార్యక్రమం కూడా ఉంటుంది. రాత్రి కళ్యాణము, తెల్లవారుజామున అగ్నిగుండాలు, రేపు సాయంకాలం తెప్పోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయి. శివరాత్రి సందర్భంగా ఇక్కడికక్కడ భక్తులు తండోపతండాగా తరలివచ్చి శివయ్యను పూజిస్తూ ముక్తి పొందుతూ ఉన్నారు. అభిషేకాలు చేస్తూ ఆధ్యాత్మిక ఆహ్లాదంతో ఊళ్ళలాడుతూ ఉన్నారు. కెమెరా పర్సన్ భీమేష్తో రామిటీ న్యూస్, నల్గొండ.